హాయ్ గైస్, ఐపీఎల్ యాక్షన్ అయితే అయిపోయింది. మన కావ్య పాప కూడా బాగానే ఉన్నది. కాకపోతే ఈ టీంతో మనం కప్పు గెలవగలమా లేదా అనేది ఒకసారి చూద్దాం. మన టీంలో కూడా ఫైర్ పవర్ చాలా ఉంది, అట్లాగే అక్కడక్కడ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఏ టీంకైనా కానీ ఒక కప్పు విన్ అవ్వాలంటే దానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఒక మంచి కెప్టెన్. సో ఎస్ఆర్హెచ్కి మనకి దాని గురించి ఇబ్బంది లేదన్నమాట. పోయినసారి కూడా చూశారుగా మన ప్యాట్ కమిన్స్ ఎట్లా తీసుకెళ్లాడు ఫైనల్ వరకు. సో అలాంటి ప్రాబ్లం లేదు. అట్లాగే వరల్డ్ కప్ విన్నర్ కూడా. సో ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ డీల్ చేసే కెపాసిటీ, ప్లేయర్స్ అందరిని కూడా ఇన్స్పైర్ చేయగల కెపాసిటీ మొత్తం అన్ని ఉన్నాడు. కాబట్టి మన కెప్టెన్ విషయంలో ప్రాబ్లమే లేదు. మనం కొన్ని సీజన్లుగా చూసాం ఏంటంటే ఏ టీం అయినా కానీ బాగా సక్సెస్ఫుల్గా విన్ అవ్వాలంటే అసలు మనకి ఫస్ట్ కావాల్సింది మన ఓపెనింగ్ అనమాట. ఓపెనింగ్ అనేది బాగాలేకపోతే ఆ టీం ఫస్ట్లోనే ఫెయిల్ అయిపోద్ది అనమాట. మనం ఎన్నో సందర్భాల్లో చూసాం ఓపెనర్ సరే లేకపోతే ఆ టీం పైకి అనేది రాదనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా పోయినసారి మన ఎస్ఆర్హెచ్ టీమే తీసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు మంచి పేరు కుదరబట్టే మనకు ఆ ఫైర్ పవర్ కానీ అట్లా ఆడటం వల్లే మంచి మంచి భాగస్వామ్యాలు ఇవ్వటం వల్లే మనం ఫైనల్ దాకా చేరుకున్నాం. సో మనకి అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓపెనర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నారనమాట. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పోయినసారే వాళ్ళ విధ్వంసం చూసాం. ఆల్రెడీ ఇప్పుడు టెరఫిక్ ఫామ్లో ఉన్నారనమాట ఇద్దరు. సో దాని గురించి కూడా ఇబ్బంది లేదు. నెక్స్ట్ వన్ డౌన్ బ్యాట్స్మెన్. ఈసారి మాత్రం కవ్యాపబ్ చేసిన మంచి పని ఏంటంటే ఇషాన్ కిషాన్ కొంటాం అనమాట. అలాంటి ప్లేయర్ మనకు అక్కడ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే పోయినసారి ఈ రాహుల్ త్రిపాఠి, ఇంకా మార్క్రమ్ వీళ్ళందరూ ఉన్నారు కానీ ఏదో సోగా అట్లా ఏదో మేనేజ్ చేశారు టీంని. కానీ ఇషాన్ కిషాన్ లాంటి ప్లేయర్ ఆ ప్లేస్లో ఉండటం వల్ల ఆ ఫైర్ వీళ్ళు ఇద్దరు ఓపెన్ చేసిన విధ్వంసాన్ని అలాగే కంటిన్యూ చేస్తారన్నమాట. సో అక్కడ ఖచ్చితంగా ఇషాన్ కిషాన్ లాంటి ప్లేయర్ మనకి చాలా అవసరం. ప్రస్తుతానికైతే మనోడు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట. సో అక్కడ కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4, నెంబర్ 5 4-5 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్కి వస్తారు? నితీష్ కుమార్ రెడ్డి వస్తుందా, క్లాసన్ వస్తుందా? ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఓపెనర్స్ కైనా బాగా ఆడారు అనుకో అప్పుడు మనకి క్లాసన్ ముందుకు వస్తారు అనమాట. అట్లా కాకుండా ఒకవేళ తొందరగా అవుట్ అయినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ముందుకు వస్తారన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరూ చేంజ్ అవుతుంటారు 4-5 స్థానాల్లో. సో బ్యాటింగ్ ఆర్డర్ 5 వరకు ఇబ్బంది లేదు. తర్వాత నెంబర్ 6 అదేనండి మన అబ్దుల్ సమద్ వస్తారు చూడండి, ఆ ప్లేస్ అనమాట. సో ఈసారి మాత్రం ఆ ప్లేస్లో అభినవ్ మనోహర్ అని ఎక్సలెంట్ ప్లేయర్ని తీసుకున్నారనమాట. మనకి ఎన్నోసార్లు చూసాం జీటీలో మనోడు కేక పుట్టించాడు అనమాట. అదిగాక ఇప్పుడు టెరఫిక్ ఫామ్లో ఉన్నాడు. ఈ సంవత్సరం హైయెస్ట్ 6లు కొట్టింది కూడా మనకి మహారాజా దాంట్లో కూడా 54 6 కొట్టాడు. సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో మనోడు మంచి ఫినిషర్ కూడా అక్కడ మనకి వస్తారన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 7th పొజిషన్. ఈ పొజిషన్లో వచ్చేసి ఇంకొక బ్యాట్స్మెన్ అనేది మంచి బ్యాట్స్మెన్ అనేది లేడు ఇక్కడ. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది మనకి లోయర్ ఆర్డర్లో. ఈ తీసుకున్నారు కానీ కొంతమందిని సచిన్ బేబీ, ఆ తర్వాత ఇది అనికేత్ వర్మ వీళ్ళు ఎంతవరకు ఆడతారు అనేది చూడాలి. మరి నాకైతే ఇక్కడే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఈ 7th ప్లేస్లో ఆడటానికి సరైన ప్లేయర్ అనేది లేడనమాట ఇక్కడ. ఇక మనకు వచ్చేసి 8th పొజిషన్. ఇక్కడ మనకు ఒక ఆల్రౌండర్ ఖచ్చితంగా కావాలి. అంటే పోయినసారి మనకి షాబాజ్ అహ్మద్ ఆడిని చూడండి అట్లా అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఉన్నాడు బ్రెండన్ కర్స్, సూపర్ ఫామ్లో ఉన్నాడు. మనోడు బ్యాటింగ్ బౌలింగ్ ఎరగదీస్తున్నాడు అనమాట. అలాగే శ్రీలంక ఆల్రౌండర్ కూడా ఉన్నాడు కమింద్ మెండిస్, సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇతనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్పిన్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్తో వేస్తాడు, అలాగే రైట్ హ్యాండ్తో కూడా వేస్తారనమాట. అదే స్పెషాలిటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈసారి మనకి పేస్ అటాక్ ఓపెన్ చేసేది మహమ్మద్ షమి అనమాట. మనోడు భువీని ప్లేస్ని రీప్లేస్ చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే మనం ఇక్కడ భువనేశ్వరు అట్లాగే నట్టుబాయ్ వీళ్ళిద్దరిని కూడా మనం మిస్ అవుతున్నాం. వీళ్ళిద్దరు కూడా ఉంటే అసలు మన టీం ఎంత స్ట్రాంగ్ ఉండేది అంటే అంత స్ట్రాంగ్ ఉండేది. కానీ అమౌంట్ లేకపోవడం వల్ల వీళ్ళిద్దరిని కూడా మనం కోల్పోయాం అనమాట. సో నెక్స్ట్ హర్షల్ పటేల్ ఉంటాడు, అట్లాగే మన ప్యాట్ కమిన్స్ కూడా ఉంటాడు. ఇంకొచ్చేసి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మహమ్మద్ షమి ఎప్పుడు గాయాల పాలు అవుతుంటాడు. ఇన్ కేస్ ఒకవేళ మహమ్మద్ షమి కనుక గాయపడితే ఎవరు తన ప్లేస్ రీప్లేస్ చేసే బౌలర్ ఎవరు? జయదేవ్ ఉనత్కత్ ఉన్నాడు, కానీ అతను పేస్ అటాక్ బౌలింగ్ వేసే అతను కాదు. మిడిల్ ఓవర్స్లో వేస్తాడు కానీ పేస్ బౌలింగ్ వేసే స్టామినా లేదు. ఇక్కడ మనకి ఇంకా ఉన్నారు ఈశాన్ మలింగ, అట్లాగే కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, బ్రెండన్ కార్స్ వీళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళని తీసుకోలేము. ఆల్రెడీ మనకి ట్రావిస్ హెడ్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు,
అట్లాగే ప్యాట్ కమిన్స్ ముగ్గురు ఉండరు, ఇంకొకరికే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఆడన్ జంపాని తీసుకోవాలి ఖచ్చితంగా. ఆడన్ జంపా స్పిన్నర్ లేకపోతే మళ్ళీ టీము స్పిన్ విభాగంలో వీక్ అయిపోద్ది. సో అప్పుడు మనం బ్రెండన్ కర్సన్ తీసుకోవాలా లేకపోతే జంపాని తీసుకోవాలా, ఇది ఒక ఇబ్బంది అన్నమాట. సో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. చూద్దాం ఎట్లా ఉంటుంది ఈసారి. నాకు నచ్చిన ప్లేయింగ్ 11 అయితే ఇక్కడ ఇస్తున్నా చూడండి. అట్లాగే మీకు కూడా ఏ టీం అయితే బాగా పర్ఫార్మ్ చేస్తుందో ఆ ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి.